అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక మంచి డైలాగ్ చెప్తారు. అది ఇప్పటికీ ఫేమస్సే. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని చూసుంటావు, సులువుగా పైకి వచ్చిన వాళ్ళని చూసుంటావు. నన్ను రెండో రకం అనుకుంటావేమో, నేను తొక్కుకుంటూ పైకి వచ్చిన వాడిని. నిజంగా రాజకీయాల్లో ఇలాంటివి చాలా సహజం. మరి రాజకీయాల్లో ఎదగాలి అని అనుకుంటే నిరంతర ప్రయత్నంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఎందరో మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా జాగరూకతతో వాళ్ళని తిప్పికొడుతూ ఉండాలి. వాళ్ళ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ద్రోహాలను, ఇవన్నింటిని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. ఇది ప్రజా జీవితంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా. చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజం మొత్తం వాళ్ళ వైపే చూస్తుందన్న వాస్తవాన్ని కూడా గ్రహించుకోవాలి. లేదంటే వీధిని పడటం ఖాయం. ఇలాంటివి ఎన్నో రికార్డులలో ఉన్నాయి. ఎందరో రాజకీయ నాయకులు పాపం అయిపు గైపు లేకుండా వెళ్ళిపోయారు. రాజకీయ సన్యాసం కూడా తీసేసుకున్నారు. మరి ఇప్పుడు మనం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నాం. అయితే అతని విషయంలో కూడా ఇట్లాగే జరిగింది. రాజకీయంగా అతను ఎదిగిన తీరు చూస్తే నిజంగా సినిమాలో చెప్పినట్టు అలా 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 జరిగిపోయింది. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి ముగింపన్న పరిస్థితి కూడా వచ్చేసింది. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు శ్రీధర్. కానీ ఆ స్థాయి వ్యక్తులు ఎలా ఉండాలి, ఎంత హోందాతనంగా ఉండాలి, ఎంత గౌరవప్రదంగా ఉండాలి, ఇవన్నీ నేర్చుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన మూలంగా ఛాన్స్ ఇచ్చిన పార్టీ ఇప్పుడు నిందలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ప్రత్యర్థి పార్టీలు ఇటువంటి విషయాల్లో అస్సలు పట్టించుకోనే లేదు. ఎవరైనా వాళ్ళ నాయకులు ఇటువంటి గలీజు పనులు చేస్తే మగవాళ్ళు కదండి అన్నట్టు చూసి చూడనట్టు వదిలేశారు. ఎందుకంటే ఘోరమైన పనులు చేసిన పార్టీ నేతలపై కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. అది మీ అందరికీ తెలుసు. కానీ జనసేనతో పాటు టీడీపీ విలువలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు ఎలక్షన్స్. అయితే జనసేనతో పాటు టీడీపీ కూడా విలువలకు పెద్దపీట వేస్తామని ఎలక్షన్ టైంలో ప్రకటించారు. మరి ప్రజలు దాన్ని నమ్మారు. అలాగే ఎంత పెద్దపీట వేస్తారో అని చూసేవాళ్ళు కొందరైతే వీళ్ళు ఏం చేస్తారో అని చూసేవాళ్ళు మరికొందరు. మరి ఆ విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఆ పార్టీలపై ఉంది. దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలు ఇటువంటి పనులు చేస్తూ ఉంటే ఏ పార్టీకైనా ఇబ్బందికరమే. గతంలో ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని జరగలేదు. అంబటి రాంబాబు గారు గంట అరగంట బేరాలు ఆడలేదా? అవంతి శ్రీనివాస్ పాపం అదేవిధంగా ముందుకు వెళ్ళలేదా? గోరింట్ల మాధవ్ అయితే ఏకంగా మీ అందరికీ తెలియదే ఉంది. అటువంటి దరిద్రాలన్నీ నేను చెప్పకూడదు. మరి అట్లా చేసినటువంటి నాయకుల్ని ఆ పార్టీ పట్టించుకోలేదు. మరి దానికి మూల్యం చెల్లించుకున్నారా నాయకులు అంటే అది లేదు. మరి విలువలతో పాలన కూడా అందించారా అంటే అది కూడా ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు విలువలతో కూడిన పాలన అందివ్వడానికి జనసేన టీడీపీ ముందుకు వస్తున్న సమయంలో ఇటువంటివి జరగడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అరవ శ్రీధర్ వ్యవహారం మామూలు ఇంత అంతా కాదు. వైరల్ ఎంతవరకు చేయాలో అంతవరకు జరిగిపోయింది. ఆయనపై వచ్చిన వేధింపు ఆరోపణలకు సంబంధించిన వీడియోలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నిజంగా చేశాడా, ఇవి నిజమేనా, ఇది వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా రకరకాలుగా సర్పంచ్ స్థాయి నుంచి అరవ శ్రీధర్ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. కానీ ఈ తక్కువ సమయంలో పెద్ద వివాదంలోనే చిక్కుకున్నాడు. ఇతను తనకు వచ్చిన రాజకీయ అవకాశాన్ని ప్రమాదంలో పెట్టేశారు. ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు చాలా హోందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజం మొత్తం తనను చూస్తూ ఉంటుందన్న సత్యాన్ని కూడా గ్రహించుకోవాలి. అప్పుడే కదా అతను భవిష్యత్తు బాగుంటుంది, రాజకీయంగా ముందుకు వెళతారు, ఉన్నత స్థానంలో నిలబడతారు. కానీ అరవ శ్రీధర్ విషయంలో మాత్రం ఆ హోందాతనం లేకుండా పోయింది. మరి రాజకీయ పార్టీలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నటువంటి చాలా పార్టీలు ఈ విశాలమైన సమాజంలో ఉన్నాయి. అయితే రకరకాల సమీకరణల రూపంలో అరుదైన అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి కొందరికి. అయితే ఈ అవకాశాలు ఇచ్చిన పార్టీలకు వ్యక్తిగత వ్యవహారంగా వ్యవహరించినటువంటి వ్యవహార శైలి ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చిపెడతాయి. ఇప్పుడు అరవ శ్రీధర్ విషయంలో కూడా అదే జరిగింది. ఇక జనసేన కార్నర్ అయిపోతుంది కదా. ఇప్పుడు అరవ శ్రీధరే తప్పు చేశాడని అనుకుందాం. అది నిజమో కాదో విషయం పక్కన పెడితే, కానీ అరవ శ్రీధర్ చేసినటువంటి విషయాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో అరవ శ్రీధర్ తప్పు చేశాడని వైసీపీ వాదన మరింత బలంగా వినిపిస్తుంది. ఏది ఏమైనా అరవ శ్రీధర్ గురించి జనసేన పార్టీ మరి అబాస్ పాలవుతుంది. గతంలో టీడీపీ జనసేన ప్రజలకు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని ప్రజల ముందుకు వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ లాంటి నేత సిద్ధాంతాలకు పెద్దపీట వేస్తామని చెబుతూ వచ్చారు. అటువంటిది ఆ పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం పార్టీకి ఇబ్బందికరమైన విషయమే కదా. మరి వైఎస్ఆర్ పార్టీలో అయితే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరవ శ్రీధర్ పేరు ప్రస్తావిస్తూ జనసేనపై విమర్శలు చేసేస్తున్నారు. వైసీపీ నేతలపై ఇంతకంటే దారుణమైన వీడియోలు బయటకు వచ్చాయి, మీకు తెలీదా? అయితే వాళ్ళందరినీ వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చేసేందుకు అవకాశం రావడంతో అరవ శ్రీధర్ని టార్గెట్ చేసేస్తున్నారు.
నిజం చెప్పాలి అని అనుకుంటే గోరింట్ల మాధవ్ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో అతను ఉండగా వీడియోలు బయటకు వచ్చాయి. ఇంకా గంట అరగంట అంతా చేస్తావా పూర్తిగా చేస్తావా అన్న అంబటి రాంబాబు మాటలు ఎంత దారుణంగా ఎంత హేయకరమైన మాటలు బయటకు వచ్చాయి. వీటన్నిటిని కూడా జగన్ పట్టించుకున్నారా? అప్పుడు ఆ రోజుల్లో ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ప్రజల దృష్టిలో మనం ఏ విధంగా చులకనైపోతాము, మన రాజకీయ పార్టీ ఏ విధంగా అయిపోతుంది అన్న ఆలోచన కూడా చేయలేదు. అందుకనే 151 నుంచి 11 సీట్లకు వచ్చేసారు. అది వేరే విషయం అనుకోండి. అటువంటి నేత మన పార్టీలో తప్పులు జరిగాయి, మన పార్టీలో నాయకులు కూడా ఇటువంటి చండాలాలు చేశారు కదా, ఇటువంటి విషయాన్ని మనం బయట పెట్టుకోవడం వల్ల, మనం విమర్శించడం వల్ల మన గోతులు కూడా బయట కనపడతాయి కదా అన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఇప్పుడు అరవ శ్రీధర్ అనే ఈ ఎమ్మెల్యే చేసినటువంటి పనుల్ని భూతద్దంలో చూస్తున్నారు వైసీపీ నేతలు. పాపం దానివల్ల బలవుతున్నది అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరింట్ల మాధవ్, వీళ్ళందరూ కూడా. ఇక రాజకీయాల్లో ప్రతిష్ట అనేది రెండంచుల కత్తి లాంటిది అనమాట. అటు పదును ఉంటుంది, ఇటు పదును ఉంటుంది. సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి చిన్న తప్పు చేసినా, అంటే ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎవరైనా చిన్న తప్పు చేసినా దాన్ని తీసి భూతద్దంలో చూస్తారు. ఎన్ని దారుణాలు చేసినా అతని నైజమే కదా అని తీసి పక్కన పెట్టేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే అరవ శ్రీధర్ ఉదంతం ఈ చుట్టూ చర్చ ఎంత దారుణంగా జరుగుతుందంటే దీది తీసుకుని వచ్చి జనసేనకు ముడేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. గతంలో ఘోరమైన ఆరోపణలు ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు నీతులు చెప్తుంది. అంటే ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, కొన్ని కోట్ల రూపాయలు దోచేసాడని అనుకుందాం. అది పెద్ద వార్త కాదు, ఎందుకంటే అతను దొంగతనం చేస్తాడు, దోచుకుంటాడు. అయితే ఒక భక్తుడు గుడిలోకి వెళ్ళి ఒక చెప్పులు దొంగతనం చేశాడు అనుకోండి, లేదు ఒక చెప్పులు అక్కడ వదిలేసి లేదా గర్భగుడిలో ఏదో తప్పు చేశాడని కాదు, పెద్ద వార్త. ఎందుకు అనంటే అది ఎప్పుడు కూడా అతను చేసి ఉండడు కాబట్టి అది ఒక పెద్ద వార్త. ప్రతిరోజు దొంగతనం చేసేవాడు దొంగ, అది కామను. మరి వైసీపీ హయాంలో గోరింట్ల మాధవ్ వీడియో వ్యవహారం, సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు అంశం, మరి ఇవన్నీ ఆ పార్టీకి సంబంధించినవి కాదా? కనీసం ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులపై మరి పార్టీ చర్యలు తీసుకుందా? లేదు సరికదా, వాళ్ళ వెనక తీసుకొచ్చింది. అనంతబాబు డోర్ డెలివరీ చేసినా ఇప్పుడు ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంకా దందాలు కొనసాగుతున్నాయి, ఇప్పుడు ఇంకా బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం అరవ శ్రీధర్ విషయంలో వెంటనే స్పందించి విచారణకు ఆదేశం చేసింది, పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టేసింది. మరి అయినా విమర్శలు ఆగడం లేదు. దీనికి కారణం ఒకటే. ఎందుకు అనంటే జనసేన టీడీపీ నుండి ప్రజలు ఒక ఉన్నతమైన ప్రవర్తన ఆశిస్తారు. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మరి రాజకీయ దిగ్గజం, ఇటువైపు పురికి పుచ్చుకున్నటువంటి సిద్ధాంతాలతో ముందుకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి ఇటువంటి నాయకులు ఉన్నప్పుడు ఈ నాయకుల ప్రవర్తన బట్టే ఆ పార్టీ నాయకులు కూడా ఉండాలని కోరుకోవడంలో అతిశయోక్తి ఏం కాదు. మరి వైసీపీ నేత రోజా వంటి వారు రోడ్ల మీదకి వచ్చేసి చిచ్చి ఏంటిది, ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తారా, జనసేనకి సిగ్గుందా, అది ఉందా, ఇది ఉందా, బాబా. నిజంగా రోజా వచ్చి విలువల గురించి మాట్లాడడం రాజకీయంలో అతిపెద్ద విచిత్రం. తన సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు మౌనంగా ఉన్నారు. ఒక్క రేపీగా అని మాట్లాడింది ఆవిడ. ఇప్పుడు ఒక వ్యక్తిగత వివాదాన్ని పట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని నిందించడం రాజకీయ స్వప్రయోజనాలకు తప్ప ఇంక ఏముంది చెప్పండి. అందులోనూ వైసీపీ నేతలు తమ గత చరిత్రను మర్చిపోయి నైతిక విలువల గురించి మాట్లాడుతూ ఉంటే పతివ్రత పరవాణం ఉడితే తెల్లవారులు చల్లారలేదట, అలా ఉంది. మరి ప్రజలు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. వైసీపీ నేతలు ఇదేంటి, ఈ విషయాన్ని తీసుకుని వచ్చి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు, రేపుల దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడిన మాటల దగ్గర నుంచి వాళ్ళ వీడియోల దగ్గర నుంచి ఇవన్నీ మర్చిపోయారా అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక కూటమి పార్టీకి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది అని అంటున్నారు. విలువలు పాటించే వారికి విమర్శల శాఖ ఎక్కువగా తగులుతుంది, అది కామన్. అది ఎందుకు అనంటే నిజంగా మంచివాడి మీదే నిందలు వేయడానికి చూస్తూ ఉంటారు. ఎందుకనంటే వాడు సైకలాజికల్గా లేదా మానసిక క్షోభ అనుభవిస్తాడు కాబట్టి. అదే ఏం పట్టించుకోనడు ఉన్నాడు అనుకో, వాడి మీద మనం ఎన్ని వేసినా ఉపయోగం లేదు కదా. అట్లాగే ఇప్పుడు ఈ పార్టీల పరిస్థితి కూడా ఉంది. ఇక అరవ శ్రీధర్ చేసిన తప్పును వ్యక్తిగతమైందే కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నదే కావచ్చు, కానీ కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం కారణంగా ఈ స్థాయిలో చర్చ జరుగుతుంది. మరి ప్రత్యర్థులు చేస్తున్న చర్చను తిప్పుకొట్టాలంటే కేవలం మాటలతో సరిపెట్టకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మరి వైసీపీకి భిన్నమైన పార్టీ అని నిరూపించుకోవాలి కదా. అందుకనే ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చివరికి తెలియదు ఏంటంటే రాజకీయాల్లో బాధ్యత గల పక్షాలు ఎప్పుడు ఒత్తిడిలోనే ఉంటాయి, అది మనందరికీ తెలిసిందే. తప్పు చేసిన వ్యక్తిని వెంటనే శిక్షించడం ద్వారా కూటమి ప్రభుత్వం తన నైతిక విజయాన్ని నిలబెట్టుకోగలదు. కానీ వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా గతంలో వారు చేసిన ఘనకార్యాలు మరి జనాలందరికీ తెలిసినాయి కదా, సజీవంగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా. మరి వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ల కంటే ప్రజల ముందు ఇంతకన్నా చిత్తశుద్ధి ఏముంటుంది చెప్పండి. మరి చర్యలకు వెనకడుగేయకుండా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందనంగా ఉండకుండా, మరి ఇప్పుడు జరిగినవి ఆరోపణలు నిజమా కాదా
మరి ఈ క్రెడిబిలిటీ అంతా కూడా ఆ పార్టీ మీద పడుతుందా, లేదా మన పార్టీ క్రెడిబిలిటీ తగ్గుతుందా అని ఆలోచించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జనసేన నాయకత్వం ఒక అంతర్గత కమిటీని కూడా నియమించింది. అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం సరైన దిశలో వేసిన అడుగులు కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి ఆరోపణలు నిజమైతే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే, తీసుకుంటారు. మరి అధికార పక్షమైనా విపక్షమైనా ఒకటి గ్రహించాలి, ఏంటి అని అంటే సోషల్ మీడియా ప్రతి ఒక్కరి ఓన్ మీడియాగా తయారైంది. ఏది ఉన్నా 5 నిమిషాల్లో అర సెకండ్లో ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. మరి ఇదంతా ఉన్న గతంలో వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులను ఎందుకు పట్టించుకోలేదు? ఇంత పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళని అందగాళ్లుగా, వాళ్ళని నాయకులుగా చిత్రీకరించి మాట్లాడి ఎన్నికల్లో అంటే ప్రజల్లోకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ సమయంలో కూడా అంబటి రాంబాబుని అందగాడుగా, మంచి ధీరుడుగా సంబోధిస్తూ మాట్లాడారు. అది ఎంత హేయమైన చర్య! అంటే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు ప్రజల్లో లేవనుకుంటున్నారా? సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టడం లేదనుకుంటున్నారా? వాళ్ళ నాయకుడిని అంటే మేక మీద పులి చర్మం కప్పినంత మాత్రాన పులి అయిపోతుందా? అవదు కదా, మేకే అవుతుంది. అలాగే ప్రజల్లో మేడిపంటి చూడు మేలమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు చందాన ఈ వైసీపీ నాయకులు ఉన్నారు అన్న విషయం ప్రజలకు తెలీదా? వాళ్ళే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అరే బాబు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు 60 ఎమ్మెల్యే శ్రీధర్ని మీరు అంటున్నారు కదా, మీ నాయకులను మీరు ఏం చేశారు అని ఒకటి ఆ వీడియోలన్నీ ట్యాగ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ జగన్ దగ్గరికి వెళ్తాయో కోటరీ దగ్గర ఆగిపోతాయో తెలియదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఈ 60 శ్రీధర్ మీద విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. అలాగే ఒక పార్టీకి సంబంధించి ప్రతిపక్షానికి సంబంధించి ఉన్నటువంటి విమర్శ ప్రతి విమర్శ చాలా హుందతనంగా ఉండాలి. ఎందుకు అనంటే ఈ విమర్శలు అనేవి గురిగింద పోస చందాన ఉండకూడదు. ముఖ్యంగా మన పార్టీలో ఉన్నారు కదా ధీరులు, సూరులు, గంటలో అరగంటలో మాట్లాడిన నాయకులందరూ మన పార్టీలో ఉన్నప్పుడు పక్క పార్టీని మనం ఏ విధంగా ఏలెత్తి చూపించలేం కదా. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదు కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం చాలా చక్కగా సోషల్ మీడియాలో సమాధానాలు చెప్తున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.